నా పేరు వేణు. నేను బే ఏరియాలో స్టూడెంట్ని. యాక్చువల్లీ ఈరోజు బే ఏరియాలో ఉన్న తెలంగాణ వాదులంతా ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర మార్చి 10లో జరిగేటువంటి మార్చి మిలియన్కి మద్దతుగా మేమంతా ఇక్కడ ఒక ర్యాలీ తీసాము ఇక్కడ. సో ఈరోజు మీడియా ద్వారా నేను తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా రాజకీయ నాయకులకి రెండే చెప్పదలుచుకున్నా. మొదటిది తెలంగాణ ప్రజలకి. సో ఇన్ని రోజులు ప్రభుత్వం మనం ఎన్ని పోరాటాలు చేసినా కూడా వాళ్ళకి ఏమో వినబడనట్టు కనబడనట్టు చేస్తున్నారు. సో ఈ మార్చి 10 ద్వారా ఈ మిలియన్ పీపుల్ వెళ్ళి హైదరాబాద్లో మన రాజధానిని దిగ్బంధించి కనీసం ప్రభుత్వం కళ్ళు చెవులు రెండు తెరిపిస్తానన్నా వాళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చి కొంచెం మనకి ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి ఒకటి. సో దానికోసమై తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జన్మ హక్కుగా భావించి వాళ్ళే కాకుండా వాళ్ళతోటి ఇంకో 4-3 తోలుకొని పోయి ఈ యొక్క మిలియన్ మార్చిని విజయవంతం చేయాలి. ఇంకా రెండోది వచ్చేసరికి రాజకీయాలు. మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాకపోతే ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే మన భవిష్యత్తు ఒక విద్యార్థి, ఇండియాలో ఉండే విద్యార్థి, ఒక రీసెర్చ్ స్కాలర్ అయినా, ఒక ఐఏఎస్ అయినా కూడా ఏలిముద్ర పెట్టేటువంటి ఎమ్మెల్యే చేతిలో మన బతుకు తయారైంది. అది మన దౌర్భాగ్యం. కానీ ఏం చేస్తామంటే ఇక్కడ వాళ్ళ చేతుల్లోనే ఉన్నది కాబట్టి ఇప్పుడు మన 60 ఏళ్ళ నుంచి పోరాడుతాను ఇప్పటికీ 1000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు మనం ఈ వారం రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు చూస్తే మనల్ని ఏం చేశారు, పార్లమెంట్లో లాస్ట్కి అందరు తిట్టంగా కాంగ్రెస్ వాళ్ళు నోటి గుడ్డలు కట్టుకున్నారు, జై తెలంగాణ అన్నారు, అంతా బాగానే ఉన్నది. మరి ప్రధానమంత్రి మనం చూసే ఉంటాం టీవీ క్లిప్పింగ్లలో బొమ్మ లెక్క కూర్చున్నాడు. కనీసం బొమ్మన్న అటు ఇటు ఆడుతుంది, కొంచెం కదులుతుంది. అది దానికి కనీసం ఆ ప్లేస్లో బొమ్మ ఉన్నా కూడా దానికి కొంచెం చలనం వచ్చేదేమో, కానీ ఆయనకు మాత్రం రాలేదు. మరి దీని గురించి మనం ఆలోచించాల్సిందే. మళ్ళీ ఇంకొకటి, ఇక వీళ్ళు అంటారు ఎవరు, మన ఇది కోర్ కమిటీ అంట, వాళ్ళకి ఏదో ఉన్నది చుట్టూ ఏదో గోడు ఉన్నది. ఆ గోడల్ని బద్దలు కొట్టుకొని పోయేందుకే మనలో శాతం అయితే లేదు. ఇక మొన్న కావూరి మాట్లాడండి, ఎందుకు మీకు దమ్ముంటే మీరు చేసుకొని పోయి మేము అద్దంటున్నాం అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు నేను సమర్థిస్తున్నా. అతను సమైక్యాంధ్రవాదే కావచ్చు, ఆయన కాన్సెప్ట్ ఆయనకు ఉండొచ్చు. కాకపోతే ఇండైరెక్ట్గా మన రాజకీయ నాయకుల యొక్క అదేంటి తెలియదక్కువతనాన్ని, వాళ్ళకి శాతగానితనాన్ని ఆయన డైరెక్ట్గా చెప్పిండు. దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. కనీసం ఇకనైనా ఆ మాటకి చీము, నెత్తురు, రోషం ఏదున్నా కూడా, కనీసం మీకు ఏమైనా ఉంటే బుద్ధి కొంచెం ఉన్నా కూడా కనీసం ఆ మాటల్ని సీరియస్గా తీసుకొని ఈ 4 కోట్ల ప్రజల కోసం మీరు బయటికి రండి. మీరేం అవలాలం కాదు, పిచ్చోళం కాదు. రోడ్ల మీద ఒర్రనీకి సంవత్సరం దాటుతుంది ఇప్పటికీ. మొన్న 600 మంది చచ్చిపోయారు. అప్పుడెప్పుడు 60 నీ ముట్టినప్పుడు 400 మంది చచ్చిపోయారు. మొత్తం 1000 అయిపోయింది. ప్రణబ్ ముఖర్జీ అంటాడు, ఏమంటాడు, 60 ఏళ్ళది ఇది, ఇప్పటికీ రాజీవ్ గాంధీ పిఈ ఏమో చేయలేదు. మరి నువ్వెందుకున్నావు, రా బయటికి, నేను ఇయ్యా అని చెప్పు. మరి ఆ మాటలని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మేము కోర్ కమిటీ దగ్గర పోతాం, అమ్మ అపాయింట్మెంట్ తీసుకున్నాం. అమ్మకి ఏం తెలుసు? అమ్మకి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ తెలియదు. అది మన దౌర్భాగ్యం. ఏపీ అంటే ఇక అలాంటి రాజకీయ నాయకుల్ని నమ్ముకొని ఇంకా మనం తెలంగాణ తెచ్చుకుంటాం అనడం ఇంకా మన మూర్ఖత్వం అది. సో ఇప్పటికైనా మన ప్రజలు మనం కళ్ళు తెరుద్దాం, మనం పోదాం, బయట పోరాడదాం. రాజకీయ నాయకుల మీద మెయిన్ ఒత్తిడి తీసుకురావాలి. మనం ఆంధ్రలో తిట్టాల్సిన అవసరం లేదు, అస్సలు తిట్టదు పోయి వాళ్ళని అసలు మనం మాట అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు బరాబరే ఉన్నారు, కానీ మన దగ్గరనే ఇంకా యూనిటీ, ఐక్యత అనేది లేదు. సో దానికోసమైనా ఇప్పటికైనా అందరు కళ్ళు తెరవరి. మన ఆత్మగౌరవం కోసం ఇది. తెలంగాణ అంటే ఏదో రాష్ట్రం తెచ్చుకోవడం కాదు, మన సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రూలింగ్, ఆత్మగౌరవం కోసం మనం పోరాడుతాను, ఏదో పదవుల కోసం కాదు. మన రాజకీయ నాయకులం కాదు కదా. రాజకీయ నాయకులకు ఎప్పుడు రాజకీయాలు ఉంటాయి. వాళ్ళు ఈ రోజు ఉంటే రేపు వెళ్తాడు, రేపు పోతే ఎల్లుండి వస్తుంది. వాళ్ళకి ఎప్పుడో ఒకసారి వస్తుంది, సంపాదించుకున్నారు, అయిపోయింది. మనకు కావాల్సింది మన ఆత్మగౌరవం. మన విద్యార్థులకి, మన యువతకి కావాల్సింది ఉపాధి, జాబులు. వీటి కోసం మనం కొట్లాడేది. మనం రాజకీయ నాయకులం కాదు, అసలే ప్రజలం. మనం స్వయం పరిపాలన కోసం కొట్లాడుతాను. సో దానికోసమైనా ఇకనైనా అందరూ ఆలోచించండి. ముఖ్యంగా విద్యార్థులు, పట్టణాల్లో ఉన్న విద్యార్థులు, ముఖ్యంగా గ్రామాలలోకి వెళ్ళి అందరినీ ఎడ్యుకేట్ చేయండి. ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాల వరకు ఈ ఉద్యమం సరిగా పోలేదు. ఇప్పటికీ ఈ మీడియా ద్వారా నేను అందరికీ, విద్యార్థులకి, మెయిన్ స్టూడెంట్స్కి చెప్పదలుచుకున్నది ఒకటే, అందరినీ ఎడ్యుకేట్ చేయండి, అందరిలో అవేర్నెస్ పెంచండి. మిలియన్ మార్చికి అందరినీ జమ చేయండి, తీసుకెళ్ళండి, మీతో పాటు విజయవంతం చేయండి. అంతే తప్పించి కానీ ఇంక ఈ రాజకీయ నాయకులను పట్టుకుంటే మనం వేస్ట్. మన చిదంబరం ఏమన్నా December 9th ఆ తెలంగాణ ప్రాసెస్ విల్ బి ఇనిషియేటెడ్ అన్నాడు. మొన్న ఏమన్నాడు తెలుసా, రాత్రి చేసేది కాదంట. మరి ఎప్పుడు చేస్తారు? 60 ఏళ్ళ నుంచి కాలేదు. ఇంకా ఇప్పుడు మేమేం చేస్తాం అంటే ఇంకో 60 ఏళ్ళు కొట్లాడాలా చెప్పండి. మరి మీరు ఇంకో 60 ఏళ్ళకి ఇస్తాం, 2050లో ఇస్తాం, లేకపోతే 2060లో ఇస్తామని చెప్తే అప్పటి వరకు అవుతాం మేము. ఇంకెన్ని రోజులు కొట్లాడాలి మేము? ఎంతమంది చచ్చిపోవాలి? లేకపోతే ఇంకో 20 మంది సూసైడ్ చేసుకోండి ఇస్తామని చెప్పుర్రి. మేమన్నా కట్టకట్టుకొని వస్తాం, ఆత్మాహుతి చేసుకుంటాం. ఇంకెన్ని రోజులు ఇట్లా? ఇప్పటికైనా కళ్ళు తెరవర్రి. మా యొక్క ఈ పోరాటాన్ని గుర్తించి ఇంకనైనా తెలంగాణ స్టేట్ ఇవ్వండి. వీఆర్ నాట్ డిమాండింగ్ ఫర్ సపరేట్ స్టేట్. మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వమంటున్నాం అంతే. దిస్ ఈజ్ నాట్ సపరేట్ స్టేట్. జై తెలంగాణ.